దేశంలో రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు మంత్రి పొన్న ప్రభాకర్. 10 ఏళ్లుగా మోదీ సర్కారు నియంతృత్వంగా పాలిస్తుందని అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన జై బాపు జై భీమ్ జై సమితన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. సర్కార్ చేసిన ఎస్సీ వర్గీకరణ 42% బీసీ రిజర్వేషన్లను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు పొన్న ప్రభాకర్. కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ప్రతి గ్రామం తిరుగుతూ జై బాపు జై భీమ్ జై సంవిధ అఖిల భారత కాంగ్రెస్ ఇచ్చిన పిలుపులో భాగంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో తిరిగే ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఈ గ్రామంలో మీ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా మన వాక్ స్వాతంత్రాన్ని రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఈ రోజు స్వేచ్ఛగా బతకగలుగుతా ఉన్నాం. కానీ స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారిని స్వాతంత్రం వచ్చిన తర్వాత పేద ప్రజలకు అండగా ఉండి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రోజు మార్చేసి అతను ప్రజాస్వామ్యం లేదు నియంతృత్వంగా పోవాలనే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తాయి. ఇన్ని సంవత్సరాలు మనం అనేక విధాలుగా అనుభవిస్తాం.